సో ఈరోజు అయితే మార్నింగ్ లేసా ఒక 1 అవర్ ఒక ఛాలెంజ్ ప్రకారం అయితే ఫోన్ ముట్టలే అండ్ వర్కౌట్ కూడా చేసాను అనమాట. సో ఈరోజు అయితే నేను కంప్లీట్గా నా డిస్ట్రాక్షన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయడం మీద ఆధారపడి ఉంది. సో కంప్లీట్గా డిస్ట్రాక్షన్స్ ఏంటో ఈరోజు అనలైజ్ చేసుకొని మీకు అన్నీ చూపిస్తాను. సో ఇలా కాసేపు బయటకు వచ్చాను. టైం పాస్కి ఇలా కట్టుకొని ఉయ్యాల కట్టేసి మా చెల్లితో బయటకు వచ్చింది. ఇక్కడికి ఇప్పుడే చూసుకున్నట్టు అయితే నేను పెద్దగా డిస్ట్రాక్షన్స్ అంటే నాకు ఇప్పుడు అనిపించినాయి నా లైఫ్లో అంటే ప్రజెంట్ ఇప్పుడైతే ఫోన్ యూసేజ్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ అదొకటి బాగా డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి. ఎందుకంటే బాగా మెసేజెస్ అందరికీ వస్తున్నాయి కాబట్టి దానివల్ల అదొకటి నేనైతే గెట్ చేసిన ఇప్పుడు. అండ్ లెట్స్ సీ ఇంకేమున్నాయి. సో పొద్దుటి నుంచి ఇప్పటిదాకా నేను నార్మల్గా దేని గురించి చూస్తున్నాను. నార్మల్గా ఏ హ్యాబిట్స్ అయితే నాకు డిస్ట్రాక్షన్గా మారినాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్. సో నేను ఏదైతే కంటెంట్ గురించి సెర్చ్ చేసినప్పుడు కానీ లైక్ సెర్చ్ చేస్తూ మధ్యలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ స్క్రోలింగ్ ఇవన్నీ చేస్తున్నా. సో ఇక్కడ చూడవచ్చు నా స్క్రీన్ ప్రజెంట్ లైక్ స్క్రీన్ టైం యూసేజ్ అయితే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇన్స్టాగ్రామ్లో ఎంతసేపు టైం స్పెండ్ చేశాను. తర్వాత ఇంకోటి ఏం చేసిన అంటే వాటి డిస్ట్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇది ఒకటి నాకు ఇప్పుడు తెలిసింది ఒకటి. చూద్దాం ఇంకా నైట్ వరకు ఇంకేం తెలుస్తుందో చూసి ఈరోజు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంప్లీట్గా క్లారిఫై చేసుకొని నేను దాన్ని రాసేసుకొని వాటి గురించి అయితే మీకు చెప్తా. అండ్ యా ఫస్ట్ డే అయితే కన్ఫర్మ్ వర్క్ అవుతుంది. సో బేసికల్గా ఈ డిటాక్స్ ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఫస్ట్ డే అయితే ఫైన్. సో నేను అబ్జర్వ్ చేసుకోగలిగాను అంటే కొంచెం అవేర్నెస్ అయితే పెరిగింది. చూద్దాం మళ్ళీ ఈవినింగ్ దాంట్లో చెప్తా. సో గైస్ డే 1 అయితే అయిపోయింది. సో డే 1 కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే వీడియో తీసి పెడుతున్నాయి. సో ఏంటంటే ఈ ఫస్ట్ డే మనం డిస్ట్రాక్ట్స్ ఫైండ్ అవుట్ చేయడంగా. సో నేనైతే నా ఓన్ థింగ్లోనైతే మార్నింగ్ కంప్లీట్ అయితే మార్నింగ్ లేచి వర్కౌట్ చేసిన యాజ్ యూజువల్ నార్మల్గా చేస్తా అట్లా చేసి వర్కౌట్ చేస్తున్నా. అండ్ డిస్ట్రాక్షన్స్ అంటే నాకు మెయిన్గా డిస్ట్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేసింది. సో చూడండి నోటిఫికేషన్స్. సో ఇట్లా ఈ డిస్ట్రాక్షన్స్ ఇట్లా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నేను ఓపెన్ చేస్తున్నా. సో ఐ డోంట్ నో. సో దట్ థింగ్ నాకు కూడా ఉంది. ఈ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా నేనైతే అది స్నాప్ అయినా సరే ఇన్స్టాగ్రామ్ అయినా సరే సో దాంట్లోకి వెళ్ళి అయితే నాకు తెలుస్తుంది అనమాట. అదైనా లైక్ దాంట్లోకి వెళ్ళిపోతున్నా. సో ఓపెన్ చేసేస్తాను డైరెక్ట్. సో బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్స్ నోటిఫికేషన్స్. ఫస్ట్ 1 నోటిఫికేషన్స్ నాకు. సెకండ్ ఇఫ్ నేను కంటెంట్ కోసం సెర్చ్ చేస్తున్న టైంలో కానీ ఇంకా కంటెంట్ కాకుండా ఇంకా వేరే వాటి కోసం ఏమైనా సెర్చ్ చేస్తున్న టైంలో ఆన్ ద స్పాట్ లైక్ నార్మల్గా ఏమైనా లైక్ థింగ్స్ ఏమైనా కంటెంట్ కోసం సెర్చ్ చేసినప్పుడు లైక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా సరే ఏది ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే సెకండ్ థింగ్ షార్ట్ కంటెంట్. నిజంగా ఏంటంటే ఇప్పుడు ఈ రీల్స్ చూసుకుంటే వెళ్తే స్క్రోలింగ్ అయితే నాకైతే చేస్తూ కొంచెం టైం అయితే చాలా నేను వేస్ట్ చేసిన కొంచెం. సో ఆ స్క్రీన్ టైమ్ యూసేజ్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నిన్నటిది. అండ్ ఇంకా ఏమైందంటే నా బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్స్ అయితే ఇది స్క్రోలింగ్లో పడడం, ఇంకొకటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వెళ్ళిపోవడం. ఇవైతే మెయిన్ 2 గైస్. సో ఇవైతే ఈ 2 గైస్, ఒకటి నోటిఫికేషన్స్ అండ్ స్క్రోలింగ్. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోలింగ్ షార్ట్ కంటెంట్, ఈ రెండింటికి అయితే నేను మళ్ళీ చాలా డిస్ట్రాక్ట్ అవుతున్నా. సో దీనివల్ల నా టైం వేస్ట్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ నేను చేయాల్సుకున్న పనులు కాకుండా ఇంకా వేరే పనులు చేయాల్సి వస్తుంది. సో దీస్ థింగ్స్ ఇవి. సో పాయింట్ ఏంటంటే నేను మా డిస్ట్రాక్షన్స్ తెలుసుకోవడానికి ఇంకా పాయింట్ ఇది అంటే నేను మా ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చేసాను అనమాట. సో ఇక్కడ పక్కన ఇది చిన్న గార్డెన్ టైప్ ఉంటుంది మా దగ్గర. సో అక్కడైతే ఉండి జస్ట్ నార్మల్గా నేను జస్ట్ గోయింగ్ త్రూ మై థాట్స్. సో ఎలా ఉంటుంది అంటే లైక్ ఎంతసేపు స్క్రీన్ టైం చూస్తున్నా, ఎంతసేపు ఓన్గా లైక్ వట్టిగా థింక్ చేస్తున్నా, ఇవన్నీ అయితే నేను అనలైజ్ చేస్తున్నా. సో దీస్ డిస్ట్రాక్షన్స్ నీ గురించి కనుక్కోవడానికి బెటర్ థింగ్ అనిపించింది నాకు ఏంటంటే
మీరు సింగిల్గా రండి. సో లైక్ మీరైతే ఒక్కరే ఉండండి. సో ఒక్కరే టైం ఎక్కువ స్పెండ్ చేయండి మీకు కొంచెం మీతో మీరే. సో అట్లయితే మీకు ఇక ఓన్గా మీకు సంబంధించి మీకు తెలుసుకోగలుగుతారు. అంటే లైక్ మీ డిస్ట్రాక్షన్స్ ఎగ్జాక్ట్గా ఏంటనేది తెలుసుకోగలుగుతారు. అందుకే మీరు ఒక్కరే ఉండడానికి ప్రయత్నం చేయండి. సో ఈ డే అంతా ఒక్కరే ఉండడానికి ట్రై చేయండి. సో నేను కూడా కంప్లీట్గా ఒక్కనే ఉండడానికి ట్రై చేస్తున్నా. అంటే లైక్ నో ఇంటరాక్షన్స్, అంటే ఇంటరాక్షన్స్ ఏం లేకుండా ఎక్కువ. సో ఓన్ థాట్స్ అండ్ ఓన్ వర్క్స్తో ఉన్నప్పుడు మనకి డిస్ట్రాక్షన్స్ తొందరగా తెలుస్తాయని పాయింట్ అయితే తెలిసింది. సో నేను దీన్ని బట్టి నాకేంటంటే ఈరోజు నాకున్న డిస్ట్రాక్షన్స్ రెండింటి వల్ల మేజర్ డిస్ట్రాక్షన్స్ అయితే రెండు కనిపించినాయి కదా. సో దీని మీద నేను యాక్షన్ తీసుకోవాలి. సో దిస్ అయితే డే 1. సో ఇవైతే నేను నోట్ చేసుకున్నా. అండ్ థింగ్ ఇప్పుడు నేను నాకు అన్నది. సో యాజ్ యూజువల్ సో నాకు వచ్చినవి మీకు వస్తే మీరేం చేస్తారంటే మీరు కూడా సింపుల్, నేను ఏం చేస్తాను అంటే నా నోటిఫికేషన్స్ అయితే లిమిట్ చేసేసుకుంటా. థింగ్ సెకండ్ 1, ఇన్స్టాగ్రామ్ కూడా లిమిట్ పెట్టేసుకోవాలి. స్క్రోలింగ్ అనేది చేద్దామన్నా ఇన్స్టాగ్రామ్ కూడా లిమిట్ పెట్టుకోవడం థింగ్ ఒకటి చేసుకుంటే బెటర్. ఎందుకంటే రిమైండర్ వస్తుంది మనకి ఎంతసేపు యూజ్ చేస్తామని. సో ప్రస్తుతానికి అయితే ఇది డే 1 థింగ్స్ ఇవి. సో మీరు ఫుల్ ఛాలెంజ్ కనుక చూడాలనుకుంటే, సో కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే, సో ఇలాంటి ప్రాక్టికల్ థింగ్స్, ఎలాంటి ప్రాక్టికల్ థింగ్స్ అయినా సరే, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కంటెంట్కి సంబంధించిన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి, మన ఓన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి కంటెంట్ అంత ప్రాక్టికల్గా ఏవి వర్క్ అవుతాయి, ఏ వర్క్ అవ్వట్లేదు. సో నేనైతే ఇందులో వీడియోస్ పెడుతుంటా. యూ కెన్ గైస్ చెక్ ఇట్ అవుట్. లైక్ మీరు చెక్ చేసుకొని మీరు కూడా ఫాలో అవ్వచ్చు లేదు, మీకైతే హెల్ప్ అవుతుంది. సో ఇఫ్ యూ గైస్ ఇట్ విల్ హెల్ప్ అయిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి. అండ్ వీటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్స్, సో బేసికల్గా వాడతారు అని చెప్పేసి అయితే తెలుసుకోవాలనుకుంటే నాకు కింద మైండ్సెట్ ఆల్కెమీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ ఇస్తాను లింక్. అందులో కంప్లీట్ గైడ్ ఉంది ఈ డిటాక్స్ ఛాలెంజ్ ఉంది, డోపమైన్ డిటాక్స్ ఛాలెంజ్ గురించి. సో వెళ్ళి చెక్ చేయండి. చెక్ చేసి దాంట్లో చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది డే సిరీస్ అయితే ఫాలో అయ్యింది. సో 7 hours నేను కంప్లీట్గా 1 week మొత్తం డిటాక్స్ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తాను ఇందులో. సో డే టు డే వస్తే వీడియో, ఏ డే డే రోజుకి. అండ్ గైస్ స్టే ట్యూన్ అలానే ఉండండి. అండ్ వీల్ మీట్ ఆన్ డే 2. Bye.